పోవాలంటే ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి కోసం బీజేపీకి ఓటు వేయాలని ఢిల్లీలోని తెలుగు ప్రజలను కోరుతున్నానని పిలుపునిచ్చిన జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇప్పుడు జస్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్లో ఇక్కడ అంటే క్యాంపింగ్ మనకు కూటమి విజయం సాధించాలి అని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క దుస్థితి గురించి కూడా ఒక ప్రెస్ మీట్ కొద్దిసేపటి క్రితం పెట్టారు. అయితే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఏం చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఇక్కడ చేయబోయేటువంటి తెలుగు వాళ్లకు మొత్తము ఢిల్లీకంతా కూడా ఏ విధంగా చేయబోతుంది అన్నటువంటి విషయం మీద ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు ఈరోజు సాయంకాలంతో మొత్తం అంతా కూడా క్యాంపింగ్ అంతా కూడా ముగుస్తుంది ఒకవైపు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏపీ నాయకులందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ప్రతి ఇంటింట వెళ్ళి వాళ్ళ యొక్క కష్ట నష్టాలను తెలుసుకుంటూ వాళ్ళకు మద్దతుగా కూడా వెళ్తున్నారు. ఇప్పుడు మనతో పాటు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్లో చెప్పారు, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నేను క్యాంపింగ్ చేశాను, ఇప్పుడు మాత్రము బీజేపీకి ఓటు వేయండి, ఖచ్చితంగా గెలవాలి అంటున్నారు. ఏంటి సార్ ఈ మార్పు ఏంటి? గతంలో చేశారు, ఇప్పుడు ఏంటి? అంటే బేసిక్గా నాది ఢిల్లీలో దాదాపు 2.5 దశాబ్దాల ప్రయాణం అమ్మ. అందులో ముఖ్యంగా ఇండియా ఎగెనిస్ట్ కరప్షన్ అనే ఒక ఆర్గనైజేషన్ 2011లో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినప్పుడు అన్నా హజారే గారు దానికి మెంటర్గా ఉన్నారు. దాంట్లో మేము ఎక్కువ పని చేసే వాళ్ళం. చేస్తున్నప్పుడు ఏమంటే కేజ్రీవాల్ గారు వచ్చి చేరి ఆ తర్వాత కేజ్రీవాల్ గారికి అన్నా హజారేని నేను పరిచయం చేయాల్సి వచ్చింది, చేశాను. ఆ తర్వాత ఏమంటే అన్నా హజారే గారు కూడా ఒక మనిషి కావాలి మనకి రాజకీయాల్లో. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు అన్నా హజారే గారికి మీరు పరిచయం చేసింది? అదే 2011లో అప్పుడే జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్, అంతకుముందు లేదు. అయిన తర్వాత అన్నా హజారే గారితో ఆయన చాలా సన్నిహితంగా కేజ్రీవాల్ గారు కూడా మెలిగి ఏం చేశారంటే ఫైనల్గా ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గర పడ్డాయో ఇంకా అన్నా హజారే గారు అంతా ఆయన సిద్ధాంత ధోరణిలో వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి ఇంకా అన్నా హజారే గారు అక్కర్లేదని చెప్పి ఎలక్షన్స్ ముందే ఆయన కొద్దిగా పక్కన పెట్టడం జరిగింది కేజ్రీవాల్ గారు. అది చేసిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కేజ్రీవాల్ గారు అన్నా హజారే గారిని రమ్మన్నారు. నేను రానని చెప్పారు ఆయన. మొన్న కూడా అన్నా హజారే గారు ఎంత క్లియర్గా చెప్పారంటే, నేను ఏ ఉద్దేశంతో అయితే ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నానో ఆ ఆశయాలకు భిన్నంగా ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పేశారు. సో 3 రోజుల క్రితం చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన ఇదివరకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు, ఈయనకు ఓటు వేయండి అని. అందు గురించి దాన్ని వెనక్కి తీసుకున్నారు ఒకటి. రెండోది ఏంటంటే నేను కేజ్రీవాల్ గారి గురించి ఆయన రాసిన స్వరాజ్ అనే పుస్తకం, చాలా మంచి పుస్తకం రాశారు ఆయన. స్వరాజ్ అనే పుస్తకం ఇంగ్లీష్లో రాసి ఈ ఒక 10,000 గ్రామ పంచాయతీలను స్టడీ చేసి పంచాయతీ బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న కాన్సెప్ట్, గాంధీ గారి కాన్సెప్ట్ని ఆయన తీసుకుని వెళ్తే ఆ పుస్తకాన్ని నేను ఇంగ్లీష్ పుస్తకాన్ని చదివిన తర్వాత తెలుగు ప్రజలకు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి అవసరం అవుతుందని చెప్పి నేను తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి నా పేరు నా ఫోన్ నెంబర్ కూడా వేసి నేను అది ఇవ్వడం జరిగింది. ఒక స్వరాజ్యం అని ఒక పుస్తకం రాసి ఇవ్వడం జరిగింది. ఆ స్వరాజ్ అనే పుస్తకం ఇది. ఇప్పుడు చూస్తే మీరు ఆ స్వరాజ్ అన్న పుస్తకం ఎందుకు రాశామంటే అన్నా హజారే గారు అందులో క్లియర్గా రాశారు, మనకి అవినీతి నిర్మూలన, ఈ దేశానికి పడిన అతిపెద్ద పీడ అవినీతి, దాన్ని నిర్మూలించాలని. సో దాని గురించి మేము అనుకుంటే అది అవినీతిని అరికట్టడం కాదు కదా, వాళ్ళే స్వయంగా అవినీతిలో కూరుకుపోయారు ఒకటి. రెండోది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఢిల్లీ కాలుష్యం, యమునా నది కాలుష్యం. ఈ 2 కాలుష్యాలని అరికడతానని చెప్పి లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత 2 కాలుష్యాలు ఎక్కడ తగ్గల. ఇప్పుడు ఏమంటే ఎన్నికలు దగ్గర చేసి యమునా నదిలో విషం కలుపుతున్నది హర్యానా అన్నారు. బీజేపీ వల్లనే ఇది యమునా కాలుష్యం అయిపోయిందని. కాబట్టి ఇటువంటి తప్పుడు మాటల్ని ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఆయన దగ్గు దగ్గర నుంచి, టోపీ దగ్గర నుంచి, మఫ్లర్ దగ్గర నుంచి అన్నీ అవాస్తవాలే. అది ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకంటే ఒక పుష్కర కాలం, ఒక నదికైనా కూడా పుష్కరం అనేసరికి ఏంటంటే ఒక టెస్టింగ్ టైం అనమాట. అలాగే టెస్టింగ్ టైం పుష్కరం అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు 2012లో వచ్చారు, 2024కి వాళ్ళని గంగలో కలిపేయాలి, ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు అంతకు ముందు 15 సంవత్సరాలు షీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ పరిపాలించింది. ఆ తర్వాత 12 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత మొదటిసారి బీజేపీకి అవకాశం ఇవ్వమని ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇంట గెలిచి రచ్చగలమంటారు కదా. కేజ్రీవాల్ ఢిల్లీలో ఇంట గెలిచారు, రాజధానిలో గెలిచి రచ్చగలవడానికి వెళ్ళి చతికిలు పడ్డాడు, ఎక్కడ కూడా గెలవలేదు, వెనక్కి వచ్చేసారు. మోడీ గారు ఇంట్లో గెల్ల కానీ రచ్చ మొత్తం గెలిచేశారు, ఇప్పుడు ఇంటికి వచ్చారు.
రచ్చ మొత్తం గెలిచి ఇంటికి వచ్చిన మోడీ గారికి తప్పనిసరిగా ఇక్కడ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే నేను దగ్గర ఒక 200-300 మందితో నేను మాట్లాడితే వాళ్ళందరూ కూడా ఇదివరకటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పిన నేను అంటే ప్రజల నుంచి వచ్చిన స్లోగన్స్ అండి, నేను క్రియేట్ చేసిన స్లోగన్స్ కాదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే తాయిలాలు కాదు, తాకత్ కావాలి, మాకు శక్తి కావాలి, కొనుగోలు శక్తి కావాలి. అలాగే ఢిల్లీ కాలుష్యాన్ని అరికట్టాలి. మూడోది ఏంటంటే యమునా నది ప్రక్షాళన చేయాలి. నాలుగోది రాజధానిలో రామరాజ్యం కావాలి. ఇప్పుడు అంతా దేశం అంతా రామరాజ్యం వచ్చింది కానీ రాజధానిలో లేదు. కాబట్టి రాజధానిలో రామరాజ్యం కావాలి. రామరాజ్యం అంటే అదేదో మళ్ళీ ఈ హిందుత్వం అన్నా అదంతా కాకుండా అన్ని మతాలు కలిసి ఉండేటట్టు, అందరు ప్రజలు కలిసి ఉండేటట్టు, అందరు కులాలు కలిసి ఉండేటట్టు, ముఖ్యంగా యువతకి పూర్తిగా మంచి ట్రాన్స్పరెన్సీ రావాలి, యువతకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి, యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఉద్దేశంతో వెళ్తున్న బీజేపీ సర్కార్కి మద్దతు ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున నేను ఢిల్లీ వచ్చి తెలుగువారినే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ కూడా నేను కోరడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నా హజారే గారు మీకు పరిచయము, కేజ్రీవాల్ కూడా మీరు ఇంట్రడ్యూస్ చేశారని అన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో అంటే అన్నా హజారే గారితో ఏమైనా మాట్లాడడం జరిగిందా? లేదండి, ఆయనతో ఇప్పుడు ఏమంటే నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు అంతా కలిసి అన్నా హజారే గారితో కలిసి వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దేశ రాజకీయాల్లో అన్నా హజారే గారు వచ్చి ఏం చేయాలన్నా ఇమ్మీడియట్గా అవ్వదు. అందుగురించిన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రక్షాళన గ్రామ స్థాయి నుంచి జరగాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, అటవులు ధ్వంసం అవుతున్న ఆ శాఖ, ఇటువంటి శాఖలన్నీ ఆయన తీసుకోవడానికి కారణం ఏంటంటే కింద నుంచి మార్పు రావాలి, గ్రామాల నుంచి స్వరాజ్యం రావాలని. మొట్టమొదటిసారి ఈ దేశంలో నేను చెప్తున్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 13,326 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభ జరగడం, ఒకే రోజు జరగడం, ఇది ప్రపంచ రికార్డు, దేశ రికార్డు కాదు, ఎక్కడ కూడా జరగడంలా. అటువంటిది మీరు కరెక్ట్గా ఒక 2 సంవత్సరాలు దాటితే అన్ని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళలా పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇస్తున్నారు. ఇదివరకు ఇదే పుస్తకంలో నేను చెప్పిన స్వరాజ్ పుస్తకంలోనే ఒక కథ ఉందండి. అదేంటంటే పూణేలో హివ్రీ బజార్లో పాపట్రావు పటేల్ అని చెప్పి, హివ్రీ బజార్ అనేది గ్రామం, పాపట్రావు పటేల్ అన్న అతను 40 ఏళ్ళుగా పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు. ఎంత ట్రాన్స్పరెంట్గా అక్కడ వ్యవహారం నడుస్తుందంటే ఈ రోజు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గ్రామస్తులందరితో కనుక్కొని, అందరి అభిప్రాయాలు తెలుసుకొని, అందరు గ్రామస్తులందరూ ఏం కోరుకుంటే అది చేస్తున్నారు. అది ఇప్పుడు అత్యంత ధనికమైన పంచాయతీ, దేశంలోనే కాదు ప్రపంచంలో. అంత ఇది మన భారతదేశంలో అంత సమృద్ధమైన వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న అన్నిటికన్నా మన దేశంలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే మైన్స్ మాఫియా కబ్జాలు ఉన్నాయి. ఏం మైనింగ్ మనం చేయలేమా? ప్రభుత్వం చేయలేదా? అలాగే శాండ్ ఎవరికో అప్పచెప్తున్నాం, మనం ఎందుకు చేయలేం? ఇలాంటివన్నీ మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు రాబోయేది ఏంటంటే మనం ప్రతిదీ అవుట్సోర్సింగ్ అని చెప్పి ఇవ్వకుండా ప్రతి గ్రామాలకు అప్పచెప్పాలి, గ్రామాల పంచాయతీలకు అప్పచెప్పాలి. అక్కడ ఉన్న మైన్స్ని కానీ, అక్కడ ఉన్న శాండ్ కానీ, అక్కడ ఉన్న సహజ వనరులు కానీ ఆ పంచాయతీలు హ్యాండిల్ చేయాలి. ఆ లాభాలు పంచాయతీలకు రావాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, డబ్బులు మీకు జబ్బులు మాకు ఇది కుదరదు అని చెప్పేసి. కాబట్టి ఆ దిశగా ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థని పర్యావరణ మంత్రిగా తీసుకున్నారు, పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. అంటే ఇప్పుడు ఢిల్లీలో మనం ఏదైతే కాలుష్యం అంటున్నామో ఆ కాలుష్యం కూడా అతను చేతిలోకి తీసుకున్నారు, అటవీని ఆయన చేతిలో తీసుకున్నారు. వీటిల్లో మాత్రం ఏమాత్రం ఎవరిని ఉపేక్షించడంలా. అలాగే అన్ని శాఖలు కూడా అలా చేస్తే ఈ దేశంలో ఎక్స్టర్నల్ ఎయిడ్ ఏం అక్కర్లేదమ్మా. ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన సహజ వనరులు ఉన్నాయి, బ్రహ్మాండమైన యువత ఉంది, బ్రహ్మాండమైన దక్షత ఉంది. కాబట్టి మనం నెక్స్ట్ ఇప్పుడు మోడీ గారే ఎందుకు కావాలనేది చెప్పాను కదా, మళ్ళీ ఢిల్లీలో రామరాజ్యం వస్తే. ఎందుకంటే మోడీ గారు ఎందుకు అంటే ఇక్కడ యోగా అనేది ఒకటి ఉంది, మందే అని ఎవరికి తెలియలా. పసుపు మీద పేటెంట్ కూడా ఎవరో తీసుకుంటూ చూస్తూ ఊరుకున్న పరిస్థితి. అలాంటిది యోగాకి ఇంటర్నేషనల్ గుర్తింపు, ఇండియన్ యోగాకి అది ఇండియాది అని చెప్పి గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే పసుపుకి తీసుకొచ్చారు. అలాగే ఇదివరకు మనం ఆయుధ సామాగ్రి అంతా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ బోల్డంత కమిషన్లు తీసుకునేవారు. అది కాకుండా ఇప్పుడు స్వదేశంలోనే ఆయుధాలు తయారు చేసే పరిస్థితి వచ్చింది. రైల్వేస్ చూస్తే ఇదివరకు అద్దానంగా ఉండేవి, ఇప్పుడు వందే భారత్ అని వచ్చింది. సో వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్న బీజేపీ తోటి ఢిల్లీ ప్రజలు కూడా కలిసి వెళ్తే ఢిల్లీ కూడా వికసిత ఢిల్లీ అవుతుందని ఆశిస్తున్నాం. తెలుగు వాళ్ళతో మీరు ఏమైనా ఇంటరాక్ట్ అయ్యారా? చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యానమ్మా. ఇక్కడ తెలుగు వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అయితే అన్ఫార్చునేట్గా ఏమైందంటే గత 5 ఏళ్ళుగా ఆంధ్రాలో కూడా మన ప్రభుత్వం లేకపోవడం, అక్కడ ఉన్న వాళ్ళకి దోపిడీ మీద తప్ప ప్రజల మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇక్కడ ఢిల్లీలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి, చాలా రావాల్సిన సదుపాయాలు ఇవ్వలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు తెలుగు వాళ్ళు. అక్కడ చెప్పాలంటే కొద్దిగా హీనమైన స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ సర్కార్ వస్తుంది, వాళ్ళ కష్టాలు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి నిలబడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా కష్టాలు తీరాలంటే కూడా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి.
చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాంపింగ్కి వచ్చారు. ఇక్కడ తెలుగు వాళ్లకు ఏదైతే వాళ్ళ యొక్క మద్దతు ఓటర్ల గురించి మాట్లాడడానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. చాలా మంది కూడా స్పందన వచ్చింది. జనసేన పార్టీ నుంచి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారు అన్నటువంటి ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకు అంటే రీజన్ ఎందుకు రాలేదని? జస్ట్ వీలు కాకపోవడం ఒకటి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ అక్కడ వచ్చిన రష్ను తట్టుకోవడానికి అవన్నీ చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి ఒక ఆలోచన అయ్యి ఉండొచ్చమ్మా. నాకు విషయం అయితే తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇక్కడ మోడీ సర్కార్ రావాలనే కోరుకుంటున్నారన్న విషయం ఇక్కడ ఉన్న ప్రతి పవన్ కళ్యాణ్ తెలుగు వాళ్ళకే కాదు, ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానికి తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా మోడీ గారు ప్రస్తావన తీసుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీ సర్కార్కి పవన్ కళ్యాణ్ గారు పూర్తి మద్దతు ఉంది. ఆయన అక్కడి నుంచి కూడా మద్దతు ఇస్తారు. ఇవాళ బహుశా ఏదైనా ఒక ప్రెస్ నోట్ కూడా రావచ్చు. థ్యాంక్ యూ అమ్మా. ఖచ్చితంగా ఇక్కడ తెలుగు వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళతో కలవడం జరిగింది. రానున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వస్తే తెలుగు వాళ్ళ కష్టాలు ఖచ్చితంగా తీరుతాయంటూ బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్తున్నారు. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ ధర్మతో